రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఒకప్పుడు స్టార్ గా రాణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ టైంలో ఆయన ఓ కల్ట్ క్లాసిక్ మూవీని రిజెక్ట్ చేశారు. తర్వాత ఆ సినిమాని ఇండస్ట్రీ హిట్ చేసి చూపించారు డైరెక్టర్. ఆ సినిమా ఏంటో కృష్ణరాజు గారు ఆ సినిమాని ఎందుకు చేయను అన్నారో తెలుసుకున్నారండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న మాట, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలుగు దిగ్గజ నటుల్లో ఒకరైన కృష్ణంరాజు గారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన రెబల్ పాత్రలు పోషించి రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన యాక్షన్ సినిమాలు చేస్తూనే కొన్ని మహిళా ప్రాధాన్యమైన సినిమాలు కూడా చేసి రెబల్ స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేశారు. కృష్ణరాజు గారు చిలక గోరింక సినిమాతో నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదట్లో విలన్ పాత్రలు చేసి మెప్పించిన ఆయన తర్వాత హీరో అయ్యారు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు ఆయన. అయితే కల్ట్ క్లాసిక్ మూవీని ఆయన రిజెక్ట్ చేశారు. 70s, 80s లో తిరుగులేని హీరోగా రాణిస్తున్న టైంలో దర్శకుడు కె విశ్వనాథ్ ఓ కథ వినిపించగా రిజెక్ట్ చేశారట. 1980లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా శంకరాభరణం కేవలం పాటలు, ఎమోషన్స్ ప్రధానంగా నడిచే సినిమా ఇది. ఒక పెద్ద వయసున్న వ్యక్తి సంగీతం యొక్క గొప్పతనం తెలియజేసే ప్రయత్నం చేయడం, ఫారిన్ మ్యూజిక్ ప్రపంచాన్ని శాసిస్తున్న టైంలో మన సాంప్రదాయ సంగీతం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమా 1980 ఫిబ్రవరి 2న విడుదలైంది. అయితే ఈ సినిమాని విడుదల చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అసలు ఈ సినిమా విడుదలైన వారం వరకు జనం సినిమాని పట్టించుకోలేదు. నెమ్మదిగా పుంజుకొని ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమాల్లో ఇదొక కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలో హీరోగా ఆనాటి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సోమయాజులు గారు నటించారు. కానీ మొదట ఈ పాత్ర కోసం కృష్ణంరాజు గారిని అనుకున్నారట కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయన కంటే ముందు ఏఎన్ఆర్, జెమినీ గణేశన్లను అనుకున్నారట. కానీ వారికి కథ చెప్పలేదట. ఆ తర్వాత కృష్ణరాజు గారిని కలిసి ఈ కథను నేరేట్ చేశారు. ఆయనకు ఈ కథ బాగా నచ్చింది. కానీ అప్పుడు తనకున్న మాస్ ఇమేజ్ కి ఈ కథ సెట్ కాదన్నారట. ఎలాంటి ఇమేజ్ లేని నటుడు చేస్తే బాగుంటుందని ఆయన భావించారట. అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ సినిమాకి సోమయాజులు గారిని తీసుకున్నారు విశ్వనాథ్ గారు. సోమయాజులు గారు ఈ పాత్రలో ఎంతగా ఒదిగిపోయారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా కృష్ణరాజు గారు శంకరాభరణం సినిమాని వదులుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన చెప్పిందే కరెక్ట్ అని అంతా భావించారు. కృష్ణరాజు గారు చేసి ఉంటే ఈ రేంజ్ లో ఆకట్టుకునేది కాదని, ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యి ఉండేవారని మాట్లాడుకున్నారట. కృష్ణరాజు గారు రిజెక్ట్ చేయడం వల్ల దాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించారు కె విశ్వనాథ్ గారు. ఫైనల్ గా వీడియోని సెలెక్ట్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.